హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనా ఒంటి మీద ఉన్న బంగారాన్ని చూసి ఒక్కసారిగా షాక్కి గురి అవుతుంది ఇక ప్రభావతితో పాటు రోహిణి. మరి ఇంత తక్కువ టైంలో మీనా ఒంటి మీదకి అంత తలతలలాడే బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? మనోజ్ ఉద్యోగం కోసం ఈసారి ఎటువంటి అబద్ధాలు ఆడబోతున్నాడు తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాలు అయితే మీనా చేతిలో 30,000 పెట్టి ఎప్పుడో ఫ్రెండ్కి అప్పిచ్చాను, దేవుళ్లాగా వాడే తిరిగిచ్చాడు, వీటిని అన్నిటితో పాటు కలిపేయకుండా ప్రత్యేకంగా పెట్టు, నీ ఒంటి మొత్తం బంగారంతో నింపేయాలి. అంతేకాదు మీనా, నెల నెలకి కొంచెం కొంచెం కడితే గోల్డ్ షాపు వాళ్ళు ఏదో ఆఫర్ ఇస్తారంట కదా, దాని గురించి కూడా కొంచెం తెలుసుకో. అప్పుడు నీ ఒంటి మీద బంగారం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డ్రైవర్ పెళ్ళం కాదు, డ్రైవర్ పెళ్ళం ఏమాత్రం తక్కువ కాదు అని అందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఇక్కడొచ్చేసేసి మనోజ్ ఉద్యోగం కోసం ఊరంతా వెతికి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా జాబ్ రాకపోవటంతో ప్రభావతి, మంచినీళ్ళు తాగునాన్నా, ఇవాళ కాకపోతే రేపైనా ఉద్యోగం వస్తుందిలే అని చెప్పేసేసి, అమ్మ వాడికి ఉద్యోగం ఏమీ దొరకటం లేదు, మీ నాన్నతోనో మీ మావయ్యతోనో మాట్లాడి పెట్టుబడి పెట్టి సొంత బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే శృతి వాళ్ళు కూడా త్వరలోనే రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నారు, నా కళ్ళ ముందు చదువుకున్న మీరే ఇంత చక్కగా సెటిల్ అయిపోతూ ఉండాలి అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది. అమ్మో, మనోజ్ గనక జాబ్ కొట్టకపోతే ఇప్పుడు నన్ను మా నాన్న దగ్గర నుంచో మా మావయ్య దగ్గర నుంచో పెట్టుబడి పెట్టి కార్ల బిజినెస్ని పెట్టమంటారు, కాబట్టి మనోజ్ మీద ప్రెజర్ పెట్టాల్సిందే అని చెప్పేసి పడుకునే ముందుగా, మనోజ్ నువ్వు ఏదో ఒక జాబ్ రేపు తప్పకుండా కొట్టాలి, నీకు ఆ టాలెంట్ ఉంది మనోజ్, కాబట్టి రేపు నువ్వు ఏదైనా జాబ్ కొడతావని నేను ఆశిస్తున్నాను, ఆ బాలు దగ్గర మనం తల ఎత్తుకొని ఉండాలి అని చెప్పేసి అనగానే, అలాగే తప్పకుండా రోహిణి, తప్పకుండా అని చెప్పేసేసి ఇక వెంటనే ఉదయాన్నే మనోజ్ అయితే మొత్తానికి కూడా తన సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకొని మళ్ళీ ఉద్యోగానికి వేటకైతే వెళ్తాడు. అయితే ఇక ఇదిలా ఉండగా రోహిణి వచ్చేసి ఇక వెంటనే పార్లర్ కూడా వెళ్ళిపోతుంది కదా. ఇక మీనా ఇంట్లో వంటంతా కూడా చేసిన తర్వాత ఒక గోల్డ్ షాప్కి అయితే వెళ్తుంది. గోల్డ్ షాప్కి వెళ్ళి నెల నెల ఎంత కడితే సంవత్సరానికి మాకు ఎంత బంగారం వస్తుంది ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. అప్పుడు సరేనమ్మా, నువ్వు ఎంత కట్టుకుంటున్నావన్నది నువ్వు చేస్తున్న ఉద్యోగం మీదో మీరు చేస్తున్న వ్యాపారం మీదో ఉంటుంది, కాబట్టి ఇక నీ ఉద్యోగం కానీ మీ వ్యాపారం ఏంటి అని అనగానే, నేను ఎటువంటి ఉద్యోగం చేయనండి, నా భర్త వచ్చేసి కార్ డ్రైవర్, నేనొచ్చేసేసి పూల షాప్ పెట్టుకున్నాను అని అనగానే, ఓహో పువ్వుల బిజినెస్ అన్నమాట నీది, అలా అయితే నెలకొక 5,000 రూపాయలైనా కట్టుకో అమ్మా, సంవత్సరం తిరిగేసరికల్లా నీకు మంచి లాభం వస్తుంది, వెళ్తూ వెళ్తూ ఒక గోల్డ్ ఐటెం కూడా తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పంగానే, సరే అయితేనండి, ఇక 5,000 రూపాయలు ప్రతి నెల స్కీమ్ కడతాను అని చెప్పేసి అనగానే, సరేనమ్మా అయితే అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అక్కడ పువ్వులనేవి జారిపోతూ ఉంటాయి బయట, షాప్ బయట. ఎవరండి ఇవి కట్టింది, సరిగ్గా కట్టలేదు అని చెప్పేసేసి వాటిని కూడా మంచిగా మలిచి నీట్గా అందంగా అయితే డెకరేషన్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగమ్మా, ఏదో పెట్టామంటే పెట్టామన్నట్టుగా పువ్వుల వాళ్ళు వచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు, కానీ నువ్వు ఉన్న 4 పువ్వులని మా షాప్ ముందు ఎంతో అందంగా తీర్చిదిద్దావు, నీ టాలెంట్ చాలా గొప్పదమ్మా. అమ్మా, నీకు ఇప్పుడు ఆఫర్ ఇవ్వబోతున్నాను, ప్రతిరోజు మేము షాప్ ఓపెన్ చేసి పూజ చేసిన తర్వాతే పని ప్రారంభిస్తాం, అంతేకాకుండా ప్రతి శుక్రవారం కూడా షాపుకి ఇలా అందంగా డెకరేషన్ చేస్తాం, ఇక పండగలు పర్వదినాల్లో అయితే చెప్పవలసిన అవసరమేమీ లేదు కదా, కాబట్టి రేపటి నుంచి కూడా మా షాప్ డెకరేషన్కి ప్రతిరోజు మేము చేసుకునే పూజకి పువ్వులు నువ్వే ఇవ్వాలి, నెలకి 5,000 రూపాయలు ఇస్తాం అని అనగానే, థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను మీ దగ్గరకు వచ్చి నెలకు 5,000 కడదామనుకుంటే మీ షాప్లో డెకరేషన్కే మాకు 5,000 ఇస్తానంటున్నారు, అలా అయితే రేపటి నుంచి మీ పూజ కోసం వారంలో 2 సార్లు డెకరేషన్కి తప్పకుండా పూలు వస్తాయి అని చెప్పేసేసి ఇక వెంటనే మన మీనా అయితే ఎక్కడ లేని సంతోషంతో ఉంటుంది. ఇక వెంటనే ఈ విషయాన్ని అర్జెంటుగా బాలుకు చెప్పాలని అనుకుంటూనే షాప్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల బాలు వచ్చేసి షాప్ దగ్గరికి వస్తాడు. ఏంటండి త్వరగా వచ్చేశారు, ఆకలేసిందా ఏంటి, భోజనానికి వడ్డించమంటారా అని అనగానే, లేదు భోజనానికి ఇంకా చాలా టైం ఉంది, కాకపోతే ఒక 800 రూపాయలు అప్పు కావాలి, పెట్రోల్ కొట్టించాలి, చాలా లాంగ్ వెళ్ళాలి అని అనగానే, అవునా
సరే అయితే ఇదిగోండి 800 రూపాయలు అని చెప్పేసేసి ఇక వెంటనే డబ్బులైతే ఇస్తుంది. ఇక వెంటనే అమాంతం మన మీనాని హక్ చేసుకొని కిస్ పెడుతూ ఉంటే, ఎవరైనా చూస్తారండి అని చెప్పేసి అంటూ ఉంటే, ఎవరు చూస్తే నాకేంటి, నా భార్యని నేను ముద్దు పెట్టుకుంటున్నాను అని చెప్పేసేసి అంటూ ఉంటాడు. ఏవండి, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి అని అనగానే, చెప్పు ఏంటది అని అనగానే, మీరు గోల్డ్ షాప్ గురించి కనుక్కోమన్నారు కదా, వెళ్ళానండి, నెలకు 5,000 కట్టమని అన్నారు అని అనగానే, ఓకే అలానే ఏదో ఒకటి చేసి కట్టేద్దాం అని అనగానే, ఏమీ అక్కర్లేదండి, మనం రూపాయి కట్టక్కర్లేదు, కానీ సంవత్సరానికి మనం ఏదో ఒక ఆర్నమెంట్ తీసుకోవచ్చు అని అంటూ ఉంటుంది మీనా. ఏంటేంటి, డబ్బులు కట్టుకోకుండానా అని అనగానే, అవునండి, వాళ్ళకి షాప్ చాలా పెద్దది కదా, వారంలో శుక్రవారం వాళ్ళ షాప్కి డెకరేషన్ చేయాలంట, పండుగలు పర్వదినాల్లో కూడా అలానే చేయాలి, ప్రతిరోజునేమో పూజ కోసం పువ్వులు అందించాలి, ఇలా చేస్తే 5,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇక మనం వాళ్లకు పువ్వులతో డెకరేషన్ చేస్తే మనకు వాళ్ళ నుంచి నెలకు 5,000 వస్తుందండి, ఆ 5,000 రూపాయలనే వాళ్ళకు మనం కట్టేయవచ్చు అని అనగానే, నిజంగా మీనా, నువ్వు ఇంకా బాగా చదువుకుంటే ఏ IAS IPS అయిపోయేదానివి, నా బంగారం నువ్వు అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటూ దగ్గరకైతే తీసుకుంటాడు. సరే అయితే అక్కడ నాకు క్లయింట్ అనేవాళ్ళు ఇక మొత్తానికి అయితే రమ్మని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా మనలాగే బాగా కష్టపడే వాళ్ళే. ఇక పెళ్ళిళ్ళ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారంట. ఇక ఈ రోజుల్లో పెళ్ళికి డబ్బులు మొత్తం మనం ఇచ్చేసామనుకో, వాళ్ళే హడావిడి చేసేసి పెళ్ళి మొత్తం దగ్గరుండి వాళ్ళే చూసుకుంటారంట. అలాంటిదేదో వచ్చింది, అందుకోసమే పెళ్లి పన్ను కదా, ఎక్కడ ఆగకూడదని పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవుదామని వచ్చాను. సరే అయితే వస్తాను మీనా అని అనగానే, అలాగేనండి అని చెప్పేసేసి మీనా తన పూల కొట్టుని చూసుకుంటూ ఉంటుంది. ఇక బాలు ఏమో కారులో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మరోపక్క ఊరంతా తిరిగి తిరిగి మనోజ్కి ఏ జాబు రాకపోవటంతో మనోజ్ అయితే చివరాఖరికి ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్తాడు. ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత, నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, కేవలం ఒక 10 రోజులు మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ లేని వాడిని నేను కంపెనీలోకి జాబ్లోకి తీసుకోవటం కష్టమయ్యా అని అనగానే, సార్ నా పొజిషన్ కొంచెం అర్థం చేసుకోండి సార్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ అని చెప్పేసి మనోజ్ అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నీకు ఇంపార్టెంట్ అంటున్నావు కాబట్టి నీకు ఉద్యోగం ఇచ్చే దారి కోసం నేను ఒక దారి అయితే ఎంచుకున్నాను బాబు అని అనగానే, చెప్పండి సార్ అని అనగానే, ఫస్ట్ ఒక 5-6 నెలలు నువ్వు ఈ ఆఫీస్ బాయ్ లాగా వర్క్ చేయాలి అని అనగానే, ఏంటి సార్ ఆఫీస్ బాయ్గానా అని అనగానే, అవును, నువ్వు ఆఫీస్ బాయ్గా వర్క్ చేస్తూనే ఈ ఆఫీస్లో ఉన్న ప్రతి విషయం గురించి నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ ఆఫీస్లో ఎవరు పొజిషన్ ఏంటి, ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు పేరుకి మాత్రమే ఆఫీస్లో ఇక ఆఫీస్ బాయ్ ఉద్యోగం అయితే చేస్తావు, కానీ నీకు ఉన్న ఖాళీ టైంలో ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరి ద్వారా అవగాహన చేసుకొని ఎక్స్పీరియన్స్ని కనుక సాధించుకున్నావి అనుకో, ఒక 4 నెలలు 5 నెలలు తిరిగేసరికల్లా నీకు ఈ ఆఫీస్లోని ఒక మంచి పోస్ట్ అయితే ఇస్తాను. నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇప్పుడైతే నీకు నేను ఆఫీస్ బాయ్నే ఇద్దామనుకుంటున్నాను. ఈ డీలోకి అయితే రేపటి నుంచే నువ్వు ఉద్యోగంలో వచ్చేయవచ్చు అని అనగానే, ఇక ఏం చేస్తాను, ఎలాగో ఆఫీస్ బాయ్గా ఉందని అంటున్నారు, నా టాలెంట్ని చూసి నేను ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా త్వరలోనే నాకు మంచి జాబ్ పొజిషన్ కూడా ఇస్తామంటున్నారు. ఇంట్లో వాళ్ళకి ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇక్కడ ప్యూను ఉద్యోగం చేయక తప్పదు అని చెప్పేసేసి, అలాగే సార్ తప్పకుండా అని చెప్పేసేసి ఇక మనోజ్ అయితే ఇంటికి వచ్చి, నాకు కంపెనీలో ఆఫీస్లో జాబ్ అయితే వచ్చిందని చెప్తాడు, కానీ ఆఫీస్ బాయ్ లాగా వచ్చిందన్న విషయం చెప్పుకోకపోవడంతో ఇక వెంటనే వీళ్ళందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు. పక్కనే ఉన్న మన లక్షావతి అయితే, వింటున్నారా, నా పెద్ద కొడుకుకి జాబ్ వచ్చేసింది, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవటమే అని అనగానే, అవునా, అలా అయితే ఇంతకీ జీతం ఎంతో అని చెప్పేసేసి అంటూ ఉంటారు ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు. అవునరా, నీకు జాబ్ వచ్చింది అనుకున్నాను, కానీ ఇంతకీ నీ శాలరీ ఎంత అని అనగానే, అమ్మా అది స్టార్టింగే కదమ్మా, అందుకోసమే ఒక 10,000 రూపాయలు ఇస్తామన్నారు అని అనగానే, సరే అయితే ఎంతో కొంత అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. 10,000 రూపాయలు, దానికి ఇక 4 డిగ్రీలు ఎందుకు, పూల కొట్టు మీద కూడా డ్రైవర్ ఉద్యోగం మీద కూడా చేసుకోవచ్చు అని చెప్పేసేసి ఇక మన మీనా అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. చిచ్చి, దీనికి ఈ మధ్య నోరు ఎక్కువైపోతుంది అని చెప్పేసేసి
ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా శృతి వాళ్ళు వచ్చేసేసి, ఏవండి మనం ఎప్పుడు ఇలాగే ఎలా ఉండిపోతాం, నా నగలు ఉన్నాయి కదా వాటిని బ్యాంక్లో పెట్టి మనం ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేద్దామండి అని అనగానే, సరే అయితే మంచిగా తక్కువకి ఎక్కడ రెస్టారెంట్ వస్తుందో చూసుకుందాం అని చెప్పేసేసి వాళ్ళిద్దరూ అయితే రెస్టారెంట్ని అయితే ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. మరోపక్క బాలు ఒక డీల్ మీద బయటకైతే వెళ్తాడు కదా, ఏంటో కరెక్ట్ టైంకి చేద్దాం అనుకుంటే అస్సలు ఏది జరగటం లేదని ఆ ఈవెంట్ మేనేజర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు సార్ అంత కంగారు పడుతున్నారు అని అనగానే, ఏమీ లేదయ్యా, మమ్మల్ని నమ్మి పెళ్లి పనులన్నీ కూడా అటు పెళ్లి కొడుకు వాళ్ళు ఇటు పెళ్లి కూతురు వాళ్ళు ఏది చేసుకోకుండా మా మీద పెట్టేస్తారు. ఇక మేము అన్ని దగ్గరుండి చేసుకుంటాం. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మాకు హ్యాండ్ ఇస్తారు. ముఖ్యంగా స్టేజ్ డెకరేషన్కి వాళ్ళకు 100 ఫోటోలు పంపిస్తాం. వాళ్ళేమో మాకు ఒక ఫోటో పంపించి ఇది ఓకే అని అంటారు. ఓకే అనే టయానికి ఈ ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు తెగ హ్యాండ్ ఇస్తారు అని అనగానే, సార్ అలా అయితే ఆ ఫ్లవర్ సప్లై కానీ డెకరేషన్ కానీ నా భార్య చాలా బాగా చేస్తుంది సార్. ఆ ఆఫర్ ఏదో మాకు ఇవ్వండి. ఒకసారి ఒక పెళ్ళికి ఇచ్చి చూడండి, మీకు నచ్చిందనుకోండి, తర్వాత మీరే మాకు ఆఫర్లు ఇద్దరు అని అనగానే, సరే అయితే రేపొద్దున్నే పెళ్ళి కాబట్టి నువ్వు ఎన్నింటికి వస్తావో మాకు తెలీదు, డెకరేషన్ చేయాల్సిన ఫోటో అయితే ఇది అని అనగానే, సరే సార్ థ్యాంక్ యూ సో మచ్, అదృష్టం అంటే ఇదేననుకుంటా అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు ఇంటికి వచ్చి ఈ విషయాన్ని మీనాకి చెప్పి, మాకు పెళ్ళిళ్ళ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి, నా భార్య ఇంట్లో పని మనిషి కాదు అని చెప్పేసి ఉదయాన్నే అయితే మీనాని తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ మంచిగా డెకరేషన్ చేయటంతో వాళ్ళు అయితే సూపర్గా చేశారు బాబు, అసలు నాకు ఇంత మనశ్శాంతిగా ఉందంటే అంత సంతోషంగా ఉంది, ఇక నుంచి మా కాంటాక్ట్లన్నీ మీకే ఇస్తున్నాం అని చెప్పేసేసి వాళ్ళైతే డబ్బులు అయితే ఇస్తారు. ఇక ఆ డబ్బులు చూసుకొని ఇక వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు నిన్న వచ్చిన 30,000 వీటితోటి అయితే ఇమీడియట్గా తాలిబొట్టు కొనేసేయాలని చెప్పేసేసి ఇక మొత్తానికి మన బాలు అయితే మన మీనాకి ఫస్ట్ బంగారం తాలిబొట్టు అయితే చేయించేస్తాడు. ఒక్కసారిగా ఇక ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ పూలు అమ్ముకునే నా భార్య మీనాకి బంగారం తాలిబొట్టు చేయించాను, ఇది ఈ బాలుగడ్ అంటే అని చెప్పేసి నట్టింట్లో అయితే షర్టు కాలర్ ఎగరేస్తూ ఉంటారు. ఇక వెంటనే, బాలు మీకు ఒక విషయం తెలుసా, మేము కూడా డెవలప్ అవుతున్నాం, ఎందుకంటే మంచి మెయిన్ సెంటర్లో మాకు ఒక రెస్టారెంట్ దొరికింది, దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆ రెస్టారెంట్ కనుక క్లిక్ అయితే మేము కూడా సూపర్గా అయితే మనీని దాచుకుంటాం, మేము కూడా ఇంకా ఫ్యూచర్లో ముందుకు వెళ్తాం అని అనగానే, అవును అని చెప్పేసేసి రవి కూడా అంటూ ఉంటాడు. అయితే ఒక పక్క ఈ శృతి వాళ్ళు రెస్టారెంట్కి అడ్వాన్స్ ఇచ్చేసేయడం, ఈ బాలు మీనా వాళ్ళు అంచెలంచెలుగా తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సాధించడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. నా భర్తకేమో 10,000 ఉద్యోగం, నాకేమో పార్లర్లో చిన్న ఉద్యోగం, వీటితో మేము ఎప్పుడు ముందుకు వెళ్ళాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పార్లర్ నాదే సొంతం అనుకుంటున్నారు, ఇక నేను ఎలా ఎదగాలి, నా పక్కన ఉన్న బాలు వాళ్ళ మీద నేను ఎలా తల ఎత్తుకొని తిరగాలి అని చెప్పేసేసి ఆలోచించుకుంటూ ఉంటుంది మన రోహిణి. అయితే ఇలా ఆలోచించుకుంటూ వెళ్తూనే పార్లర్కి అయితే వెళ్తుంది. అయితే పాపం ఎప్పుడూ కూడా రోహిణికి కష్టాలే ఇబ్బందులే పెడుతున్నాను, నాకు ఇవాళ త్వరగా వర్క్ అయిపోయింది కాబట్టి చక్కగా ఒక సినిమాకి తీసుకొని వెళ్తే రోహిణి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఆఫీస్ అయిపోయిన తర్వాత మనోజ్ చిన్నగా రోహిణి పార్లర్ దగ్గరికి వెళ్ళి రోహిణిని తీసుకొని సినిమాకి వెళ్దాం అనుకుంటాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనోజ్కి రోహిణి వచ్చేసేసి పార్లర్లో జీతానికి పనిచేస్తుంది తప్ప తనదే సొంత పార్లర్ కాదు అన్న విషయం అయితే తెలుసుకొని మనోజ్ ఒక్కసారిగా షాక్కి అయితే గురి అవుతాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక ప్రభావతి తన పెద్ద కొడుకుకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసేసి ఇక కొడుకులను ఏ రకంగా మోసం చేసి పెద్ద కొడుకుకి సపోర్ట్ చేయబోతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.